హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటేనే ఒక 2 రోజులు 3 రోజుల నుంచి హడావిడి మొదలైపోతుంది. దానికి తోడు ముందు రోజే మా పాప బర్త్డే అనమాట. సో అది చూసుకొని ఇది చూసుకొని 2 సాటిస్ఫై చేయాలి కదా. సో అలా అయితే నా పనులన్నీ ఒక్కొక్కటి కానిచ్చేసాను. సో మార్నింగ్ లేవగానే మన అమ్మవారి పాటలు అయితే పెట్టేసుకొని పనులు అయితే ప్రారంభించేసుకున్నాను. ముందు రోజే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను నైట్. సో ముగ్గులు పెట్టుకొని మార్నింగ్ లేచి తలస్నానం చేసి నెక్స్ట్ కుంకుమ బొట్టు పెట్టుకొని నిండుగా గాజులు వేసుకొని సో నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. నైవేద్యాలు పెద్దగా ఏం పెట్టుకోలేదు. పులిహోర ఇంకా పరవన్నం అమ్మవారికి ఇష్టమని అవి 2 చేసుకున్నాను. సో రెడీ అయితే అయిపోయాను. మొత్తం రెడీ అయిపోయి మళ్ళీ పూజా సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ సిద్ధం చేసుకున్నాను. పూజకు కావాల్సినవన్నీ బొట్లు పెట్టేయడం. సో పసుపు రాసేసుకున్న తర్వాత ఇంకా సో అమ్మవారితో అయితే ఫ్రెష్గా ఒక వీడియో అయితే తీసేసుకున్నాను. మళ్ళీ పూజ అయ్యేసరికి ఆ ఫ్రెష్నెస్ ఉండదు కదా. సో మా ఇంటి గుళ్ళో అయితే దీపం పెట్టేశాను. ఆ తర్వాత అమ్మవారి ముందున కలశం ముగ్గు పెట్టుకొని అమ్మవారిని ఆవాహనం చేసాము. కలశం పెట్టేసుకొని కొబ్బరికాయ బొట్టు పెట్టుకొని అక్షింతలు రూపాయి బిళ్ళ వేసుకొని పెట్టేసామన్నమాట. సో మా ఇంటి లక్ష్మీ తల్లి అయితే లెగిసిపోయింది. ఏంటి మా మమ్మీ ఇంత రెడీ అయిపోయింది, నేను అవ్వకపోతే అస్సలు బాగోదనేసి సో అది కూడా నిండుగా గాజులు వేసుకొని లంగా జాకెట్ వేసుకొని ముద్దుగా రెడీ అయిపోయి వచ్చేసింది మా ఇంటి చిట్టి తల్లి. సో చూడండి, చేతులుగా పారాని అన్నీ పెట్టుకుంది అమ్మవారికి తినిపిస్తుంది. సో మా చిట్టి లక్ష్మీదేవి ఇదే అన్నమాట. దాని పేరు కూడా లక్కీ తల్లి. సో ఎంత ముద్దుగా అమ్మవారి పక్కన ఒక దేవతలాగా అలా తిరుగుతుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఆడపిల్లలు ఉండాలండి, ఇంటికి వాళ్ళే అందం. సో మా వారు నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఆయనకి వీడియోస్ ఇవన్నీ పెద్దగా నచ్చవు. సో ఎక్కడో ఒక దగ్గర సెట్ చేసి వీడియో అయితే తీసేసుకున్నాము. సో నేనైతే అమ్మవారికి కుంకుమ పూజ చేసే విధానంలో ఇలా వీడియో తీసుకున్నాను. సో చేతికి కంకణం అయితే మా వారితో కట్టించేసుకున్నాను. సో ఇదండి మా పూజా విధానం. ఇలాగా దీపం పెట్టుకొని అలా డెకరేట్ చేసుకొని ఒక 2 రోజుల ముందు నుంచి నా హడావిడైతే అంతా ఇంత కాదండోయ్. సో మొత్తానికైతే అదొక తృప్తినిస్తుంది. సో ప్రతి ఇయర్ ఇలా చేసుకోవడం అన్నది మనసుకు చాలా తృప్తి, ఆనందాన్ని కలిగిస్తుంది. సో మా పాపనైతే రమ్మని పిలుస్తున్నాను అక్కడ. సో నేను మా వారు కలిసి పూజ చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. వ్రత కథ మొత్తం వినేసాము. సో అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాము. సో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే భర్త కాళ్ళకి మొక్కడం. అక్కడ మా వారి మొహం చూడాలి, వెలిగిపోతుంది. సో చూడండి ఎంత బిల్డప్ కొడుతున్నారో. సో ఇదొక మంచి ఫీలింగ్ అనమాట. సో మా లక్కీ తల్లి చూడండి ఎంత ముద్దుగా పోజెస్ అయితే ఇచ్చేస్తుందో. సో ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీకైతే నచ్చినట్టుంటే ఫాలో అండ్ షేర్.